హ్మ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ నా ఫస్ట్ ఇయర్ నా ఎక్స్‌పీరియన్స్. ఇవాళ మన ముందు దిగ్విజయ్ అయితే ఉన్నాడనమాట. మనకి రష్యాలో సోవియట్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకొని, ఎగ్జామ్స్ అన్ని నిన్నే కంప్లీట్ చేసుకొని, ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసాడు సక్సెస్‌ఫుల్‌గా. సో, అతని ఎక్స్‌పీరియన్స్ కొంచెం మనం తెలుసుకుందాం. మనం వచ్చే నెక్స్ట్ బ్యాచెస్ కూడా ఉపయోగపడతదనమాట. హలో దిగ్విజయ్ గారు, నమస్తే. కొంచెం మీ ఫస్ట్ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఇవాళ మాకు షేర్ చేస్తే చాలా మంది ఇండియాలో ఉన్న బైపీసీ స్టూడెంట్‌కి ఉపయోగపడిద్దనమాట. చెప్పండి. కొంచెం వాటర్ తాగొచ్చా సార్? అయ్యయ్యో! తాగండి, తాగండి, పర్లేదు. దాంట్లో ఏముంది. మీరు బాగా తాగి ఇవాళ మీతో మాకు చాలా పనుంది. థాంక్ యూ. హా! నిజంగా అసలు ఎలా ఎప్పుడు స్టార్ట్ అయింది, కళ్ళు మూసి తెరిచేలోగా ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. అసలు నిన్నే అసలు బ్యాగులన్నీ తీసుకొని అయ్యయ్యో! ఆ సోదంతా ఎవరు అడగలేదండి. నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. దానికి ఆన్సర్ చేస్తే సరిపోద్ది. అంత టైం లేదు మనకి. ఓకే. ఆహ్, రష్యాకి రాకముందు, రష్యాకొచ్చిన తర్వాత సంవత్సరం మాక్సిమం 1 ఇయర్ అయిపోయింది. సో, ఈ గ్యాప్‌లో మీరు నేర్చుకున్నదేంటి? ఏం నేర్చుకున్నారు మరి దీంట్లో ఈ గ్యాప్‌లో? చాలా చాలా మార్పులొచ్చినాయనమాట. చాలా నేర్చుకున్నాను మాక్సిమం చెప్పాలంటే. సో, ఫస్ట్ ఇయరు అసలు అబ్రాడ్ అనే ఒక ఆప్షన్ ఉంది అన్నప్పుడు తెలిసినప్పుడు జ జనరల్‌గా అందరికి మైండ్‌లో వచ్చే థాట్ ఏంటి? అబ్రాడ్ అంటే భయం. అది కూడా రష్యా వారు అంటారు. అలా ఇలా అంటున్నారు. మరి ఏంటి? అలా ఎలా ఉండాలని ఇది ఒక భయం. పేరెంట్స్‌కి భయం ఉంటది. మనకి భయం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ అసలు అక్కడికెళ్ళి ఏం దొరుకుతాయి? ఏం దొరకవు? అసలు ఉండగలమా లేదా అక్కడ మనం? ఇలాంటివన్నీ చదువు కంటే ముందు గూడా ఇలాంటివన్నీ నన్ను చాలా డౌట్‌లు ఉండేవన్నమాట. సో, నాకు చెప్పడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. యూట్యూబ్‌లో చాలా మంది ఉంటారు కానీ మాక్సిమం వాళ్ళు యూనివర్సిటీ బావుంది. మా క్లాస్ అలా ఉంది. మా క్లాస్ ఇలా ఉంది. ఇక్కడ అయి దొరుకుతాయి అని చెప్తారు తప్పితే ఒక ఆహ్, పర్టిక్యులర్‌గా నాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒకటి కూడా క్లియర్ అవ్వలేదన్నమాట. అండ్ ఇంకొక దీంట్లో నెగెటివ్ పాయింట్ ఏంటంటే అందరూ హిందీలో ఉంటారు. మాకప్పుడు హిందీ రాదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మాక్సిమం నార్త్ ఇండియన్స్ ఉన్న యూనివర్సిటీలో ఫస్ట్ అయితే హిందీ నేర్చుకున్నాను లాంగ్వేజ్. ఎప్పుడో రాదనుకున్న హిందీని చాలా ఈజీగా నేర్చుకుని వాళ్ళతో ఉండేసి. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా అంటే ఆహ్, వచ్చాను. ఇప్పుడు నేనే ఒకటి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి కొంతమందికి చెప్పగలుగుతున్నానంటే ఓకే. ఫైన్. మనకు కూడా ఇక్కడ నేర్చుకున్నవి చాలా ఉన్నాయన్నమాట. ఇండియాలో ఏవైతే చేసామో అంటే ఇప్పుడు ఇండియాలో లేనివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇండియాలో ఉన్నవి ఇక్కడ చాలా మిస్ అవుతూ ఉంటాయి. సో, ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఫీజులన్నీ చాలా తక్కువ. అండ్ దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొనే చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా ఇండియా నుంచి ఎంబీబీఎస్ చేయడానికి ఇట్లా రష్యా వస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. 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 థాంక్ యూ. బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆహ్, చాలా మందికున్న క్వెషన్స్ అన్నమాట. అంటే నాకు ఉందిది. సో, ఈ రష్యాలో టాప్ యూనివర్సిటీస్ అని ఉన్నాయి కదా! మరి ఇప్పుడు ఆ టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటరా? లేదంటే ఏదన్నా ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా ఓకేనా? దాని గురించి కొంచెం క్లారిటీ కావాలి. ఆ! నేను చాలా సార్లు చెప్పాను. మామూలుగా వాట్సాప్‌లో అప్రోచ్ అయిన వాళ్ళకి గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయిన స్టూడెంట్స్‌కి కానీ నేను చాలా సార్లు చెప్పానన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ బడ్జెట్ త్రూ రావడం అంతే ఇక్కడికి. మీరెంత పెట్టుకోగలరో అంత పెట్టుకొని రావడమే. ఎందుకంటే ఇక్కడ టాప్ యూనివర్సిటీ అని ఉండదు. లీస్ట్ యూనివర్సిటీ ఉండదు. అన్ని యూనివర్సిటీల్లో కూడా సేమ్. ఎక్కడ మనకి క్లినికల్స్ అంత బాగా చెప్పరు. క్లినికల్స్ నాలెడ్జ్ లేకుండా మెడిసిన్ అంటేనే ఇమాజినేషన్‌కే అందదనమాట అది. సో, జస్ట్ ఎఫ్ఎంజీ క్రాక్ చేసుకునే నాలెడ్జ్ కోసమే ఈ 6 సంవత్సరాలు ఇక్కడికొస్తాం. అండ్ వచ్చిన ఎఫ్ఎంజీ నాలెడ్జ్ కూడా కంప్లీట్ 100% మన మీద డిపెండ్ అయి ఉంటది. యూనివర్సిటీ వాళ్ళు చెప్పే సిలబస్ ఏంటంటే వాళ్ళు చెప్తారు. బట్ ఏంటంటే మనం ఎఫ్ఎంజీకి రీచ్ అయ్యేంత ఉండదనమాట. వాళ్ళకేం పని మనకి ఎఫ్ఎంజీ రాస్తాము, యూఎస్ఎంఎల్ రాస్తాము వాళ్ళకి అవసరం లేదు కదా! వాళ్ళు టీచింగ్ విధానంలో వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పేదాన్ని ఎఫ్ఎంజీకి ఎలా యూజ్ చేసుకోవాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటది. సో, కంప్లీట్‌గా యూనివర్సిటీ సెలక్షన్ అనేది బడ్జెట్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కన్సల్టెన్సీ‌లో ఒక కన్సల్టెన్సీ ఒక్కదానికే కాంట్రాక్ట్ చేస్తది. సో, అలా వాళ్ళేంటంటే దాని గురించి చెప్తారు. సో, దాన్ని తీసేసి అబ్రాడ్ ఎంబీబీఎస్ అనే ఆలోచన వచ్చినప్పుడే స్టార్టింగ్ ఓన్లీ బడ్జెట్. మనం ఎంత పెట్టుకోగలమో అంత పెట్టుకొనొస్తే సరిపోద్ది. టాప్ యూనివర్సిటీకి పంపించాలి, మనం లోన్ తీసుకోవాలి దానికోసం అంటే అవసరం లేదు. ఎందుకంటే టాప్ యూనివర్సిటీలో చదివిన ఒక స్టూడెంట్ అయినా, లేదు నాలాగా 20,00,000 చదివిన స్టూడెంట్ అయినా 6 ఇయర్స్ తర్వాత ఫారెన్ మెడికల్ స్టూడెంట్ ఎఫ్ఎంజీ రాయమని అంటారు గానీ, అతనేదో టాప్ యూనివర్సిటీలో చదివారు కదా అని చెప్పి అతనికి ఏమన్నా స్పెషల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు ఎఫ్ఎంజీ రాయడానికి. సో, కంప్లీట్ బడ్జెట్ స్పెట్ సెలక్షన్.
ఎప్పుడు కూడా టాప్ యూనివర్సిటీ అనేమి ఉండదు ఇక్కడ. జస్ట్ అది ఎందుకు టాప్ యూనివర్సిటీ ఏంటంటే, నాకు ఫస్ట్ ఇయర్ లో తెలిసిన దాని ప్రకారం ఓన్లీ అది కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం ఏదన్నా చిన్న ఊర్లో తీసుకున్నా కానీ చిన్న టౌన్ లో తీసుకుంటే మనకు 5,000-6,000 వస్తుంది రెంట్. అదే మనం బెంగళూరులో తీసుకోవాలంటే ఈజీగా 20,000 దాకా పడుతుంది. సో సేమ్ అలాగే యూనివర్సిటీస్ కూడా అనమాట. ఇప్పుడు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, కజాన్ లాంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న సిటీస్ లో మనం అడ్మిషన్ తీసుకున్నామంటే ఆబ్వియస్లీ ఫీజు ఎక్కువ ఉంటుంది. సో స్కో లాంటి చిన్న చిన్న సిటీస్ లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గింది కాబట్టి ఫీజు కూడా తగ్గుతుంది. జస్ట్ అంతే, టాప్ యూనివర్సిటీ ఉండదు, లీస్ట్ యూనివర్సిటీ అని ఎక్కడ ఉండదు. ఓ చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా మంది ఇక్కడే ఆగిపోతున్నారు. టాప్ యూనివర్సిటీ అంటే అక్కడేదో ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటది, అక్కడేదో టీచింగ్ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. సో ఇదంతా ఇండియాలోనే అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఏముంటుంది. ఓకే. లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్ అనేది ఉండదని చాలా మంది అంటున్నారు. మరి మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఎలా ఏంటి లాంగ్వేజ్ సంగతి ఏంటి? లాంగ్వేజ్ అనేది కొంచెం ఇబ్బంది ఇక్కడ నిజంగా చెప్పాలంటే. లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఎవరికి మ్యాక్సిమం ఇంగ్లీష్ రాదు. సో ఏంటంటే మనకి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. బట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కానీ బయట పబ్లిక్ కానీ లోకల్స్ కానీ ఇంగ్లీష్ అనేది రాదనమాట. రష్యన్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రష్యన్ నేర్చుకుంటామో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ వస్తుంది. ఎవరైతే అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ భాష మాట్లాడే వాళ్ళకంటే కూడా ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళ భాష నేర్చుకునే వాళ్ళ మీద వీళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఏంటంటే నేను గమనించిన దాని ప్రకారం నేను ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వాళ్ళని ట్రీట్ చేసే విధానం, అట్ ద సేమ్ టైం నేను కొంచెం రష్యన్ ట్రై చేసి వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు నన్ను ఇంటరాక్ట్ అయ్యే విధానం డిఫరెన్స్ ఉంది. సో రష్యన్ లాంగ్వేజ్ మనకి యూనివర్సిటీలో నేర్పిస్తారు, సబ్జెక్ట్ ఉంటుంది, దానితోనే మనం నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం రష్యన్ ఎలా మాట్లాడాలి అవే నేర్పిస్తుంటారు. నైస్ నైస్. లాంగ్వేజ్ మరి నేర్చుకోవాలంటారు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మరి ఫీజు, యూనివర్సిటీ ఫీజు అంటే సరే, మరి ఇక్కడ బతకడానికి మరి ఎంత కావాలి అంటే జనరల్ గా స్టూడెంట్స్ అందరూ ఏం అడుగుతుంటారంటే ఏంటి అసలు ఎంత అవుతుంది ఖర్చు. వాళ్ళు ఏంటంటే ఇలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు రష్యా మొత్తం ఒకే ఖర్చు అవుతుందేమో అనుకుంటారు కదా. సో దాని మీద మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ చెప్పాను కదా, మాది స్కో కాబట్టి ఇది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నేను ఫుడ్ అనేది నేను మెస్ తీసుకోలేదు, అంటే మాకు లేదు ఆప్షన్. సో మేము ఏంటంటే సెల్ఫ్ కుకింగ్ మొత్తం. సో సెల్ఫ్ కుకింగ్ అయినా సరే నాకు 3,000, ఒక 3,000లో నాకు అయిపోతుంది. అంటే నాకు 3,000 అయితే అందరికి 3,000 కాదు నేను చెప్తున్నాను జనరల్గా. సరే ఒక ఎక్స్ట్రా వేసుకున్నా సరే 5,000లో మనం అయితే బతకచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. 5,000 ఉన్నాయంటే నెల మొత్తం ఈజీగా బతకచ్చు. అలా కాస్ట్లన్నీ కూడా రీజనబుల్, చాలా రీజనబుల్ ఉంటాయి. అంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో రైస్ ప్యాకెట్ కేజీ అంటే సన్న బియ్యం వచ్చేసరికి 60 రూపాయలు, 65 అంటే ఇక్కడ జస్ట్ 80 ఉంటుంది, 80 రూపీస్. సో అలా అలా అన్ని వస్తువులు అలాగే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బతికేయచ్చు ఇక్కడ స్కోవ్లో అయితే మనం తక్కువ డబ్బులతోనే. సో స్కోప్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఇది ఆలోచించుకుంటే బెటర్. కొంచెం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే యూనివర్సిటీ ఫీజు ఒక్కటే మనం కట్టుకుంటాం అంటే కుదరదు. అంటే మళ్ళీ మీరు అక్కడ బతకడానికి కూడా ఆ ఏరియా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ ఉండాలి. అలా చూసుకోండి ఎవరైనా సరే. అంటే మేము కట్టుకుంటాం నువ్వేంటి అంటే మనం ఏం చేయలేము లేదు. ఓకే, నా ఒపీనియన్ చెప్పండి. ఓకే ఓకే. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రష్యాలో అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఇప్పుడు ఎలా అయితే నిజంగా మీరు అన్నట్టు ఇండియాలో ఒక చోట ఇల్లు తీసుకుంటే ఒక కాస్ట్, చిన్న టౌన్ లో తీసుకుంటే రెంట్ ఒక కాస్ట్ ఉంటుంది. అదే సేమ్ ఇల్లు మళ్ళీ బెంగళూరు సైడ్ తీసుకుంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. యా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనం చూసుకోవాలి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. నైస్ నైస్ ఇన్ఫర్మేషన్. అదే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి, దీని మీద కొంచెం క్లారిటీ. ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ గా వైవా బేస్డ్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా వైవా బేస్డ్ ఉంటాయి. అంటే రాసేది చాలా తక్కువ, అంటే ఉంటది బట్ చాలా తక్కువ. జస్ట్ మనం ఒక వర్డ్ ఇచ్చారంటే దాన్ని వేరే లాంగ్వేజ్ లోకి మార్చి రాయటం, అంటే ఇంగ్లీష్ లో వస్తే లాటిన్ లో రాయటం, లాటిన్ లో వస్తే ఇంగ్లీష్ రాయటం. సో అలా బేస్ చేసుకొని ఉంటది అంతా. ఇక్కడ వైవానే మాక్సిమం ఉంటది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి బుక్ అనేది ఈ జాచోత్ బుక్ అంటారు అనమాట. జాచోత్ అంటే ఇక్కడ రష్యన్ ఎగ్జామ్ అని అర్థం. మనలాగా మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అనమాట ఇది. దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లా మనకి ఇలా ఉంటుంది.
అండ్ దీంట్లో ఏంటంటే మన నేమ్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఇట్లా ఫస్ట్ పేజ్లో. సో ఇది ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అనమాట. ఇది నా ఫస్ట్ సెమిస్టర్. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ సిగ్నేచర్ చేస్తే మనం పాస్ అయినట్టు అనమాట. ఇది వచ్చి సెకండ్ సెమిస్టర్. ఇది సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్లు కదా. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ది సిగ్నేచర్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఇలా సిగ్నేచర్ చేస్తారు. అన్నీ అలా అయిపోతాయి. సో అలా వాళ్ళ దగ్గర ఒక షీట్ ఉంటుంది, వాళ్ళు సైన్ చేసుకొని పాస్ అని రాసుకుంటారు, మన బుక్లో రాస్తారు సిగ్నేచర్ చేసి. ఇలా మనకి ఉంటుంది అనమాట ఎగ్జామ్ సిస్టమ్ అనేది. మ్యాక్సిమం వైవా టైప్లో ఉంటుంది. ఇప్పుడు అనాటమీ కానీ బయాలజీ కానీ వెళ్ళామంటే, కెమిస్ట్రీ కానీ. సో ఏంటంటే వాళ్ళు సంథింగ్ ఒక టాపిక్ మీద ఏదో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 5 మార్క్స్ అయితే మ్యాక్సిమం అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ ఎన్ని చేసాం, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒక 10 అడిగారు అనుకో, మనం 5 ఆన్సర్ చేసాం అనుకో, దానికి ఇట్లా 4 హాఫ్ చేశారు కాబట్టి. సో అట్లా 10 అని కాదు లిమిట్, వాళ్ళు ఇష్టం వచ్చిన అడుగుతారు, మ్యాక్సిమం అంతే అనుకుంటారు. సో దీంట్లో ఎన్ని ఆన్సర్ చేసాం, ఎలా ఆన్సర్ చేసాం అని దాన్ని బట్టి వాళ్ళు 4 3 అంటారు. సో 2 వస్తే ఫెయిల్, 3 వస్తే పాస్. మినిమం పాస్ అవ్వడానికి 3 మార్క్స్ కావాలి. అదనమాట సంగతి. ఎగ్జామ్ సిస్టమ్ అని ఉంటుంది. నెక్స్ట్ సో అయితే ఇంట్రోవర్ట్స్ కి చాలా కష్టం అనమాట ఇక్కడ రష్యాలో ఎగ్జామ్స్ ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ దిగ్విజయ్ గారు, క్లైమేట్ ఎలా ఉంటుంది? మరి క్లైమేట్ మనం అడాప్ట్ అవ్వగలమంటారా ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి? క్లైమేట్ అనేది పర్లేదు. అంటే వింటర్లో వచ్చినప్పుడు ఏంటంటే జాకెట్స్, బూట్స్ మస్ట్ అండ్ షుడ్. అవి కానీ లేకుండా బయటకు వెళ్ళామంటే మాత్రం నెమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని విషయంలో మనం కొంచెం కేర్ తీసుకోవాలి. హెల్త్ పరంగా వింటర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్ అంటే ఆబ్వియస్లీ మనకి ఎగ్జాక్ట్గా 20 degrees వస్తుందంటే అంతకు మించి రాదు. సో సమ్మర్ టైమ్స్లో బాగుంటుంది రష్యా. ఎక్కువ మంది బయట వస్తూ ఉంటారు. సో రష్యా వింటర్ సీజన్లో మ్యాక్సిమం అందరూ ఇంట్లోనే ఉంటుంటారు. మనం కూడా ఇప్పుడు హాస్టల్లోనే ఉండాలి, మ్యాక్సిమం ట్రై చేయాలి, బయటకు వెళ్ళడానికి అవాయిడ్ చేయాలి. సో అలా ఉంటే క్లైమేట్ ఓకే ఉండొచ్చు. క్లైమేట్ గురించి మీరు ఇచ్చిన క్లారిటీ చాలా బాగుంది. ఓకే, క్లైమేట్ ఓకే. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మన ఫస్ట్ ఇయర్ లో మరి మనం ట్యాబ్ తీసుకొస్తే బెటరా, ల్యాప్టాప్ తీసుకొచ్చుకుంటే బెటరా, లేదంటే బుక్స్ సరిపోతాయి అంటారా? ఇది నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఈ బుక్స్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్ లో అయితే మనకి మెయిన్ సబ్జెక్ట్ ఎనాటమీ ఒకటే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇప్పుడు బీడి చౌరసి బుక్స్ కానీ అలా తీసుకుంటానంటే రావచ్చు, పర్లేదు. ఇక్కడ పీడిఎఫ్స్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లో అంత మ్యాటర్ కవర్ అవ్వదు. సో మనం అక్కడి నుంచి బుక్స్ తెచ్చుకుంటేనే బెటర్. బీడి చౌరసి బుక్స్ ఎనాటమీకి సంబంధించి 10th ఎడిషన్ బాగుంది చాలా. సో దానికి ఒక 3 volumes ఉంటాయి, అది మనం తెచ్చుకుని చదువుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ట్యాబ్ ల్యాప్టాప్ అయితే అసలు అవసరం లేదండి, నిజంగా అవసరం లేదు. ఏదో కొంచెం మాకు కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అవసరం ఉండదు ల్యాప్టాప్తో. సో ట్యాబ్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా ఎనాటమీ అనేది మ్యాక్సిమం 3Dగా మనం చూసి అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి ట్యాబ్ తెచ్చుకుంటే బెటరే. అంటే మనం దాన్ని 3Dలో చూసి ఒక్కొక్క బోన్ని, ఒక్కొక్క మసిల్ని దాంట్లో మార్కింగ్స్ చేసుకొని ఇచ్చే పెన్ అవుట్ ఇస్తారు కదా ట్యాబ్లో, ఐ డోంట్ నో. సో దాంతో మార్కింగ్స్ చేసుకోవడం, దాన్ని విజువల్గా చూడడం పెద్ద స్క్రీన్ మీద, సో సబ్జెక్ట్ కూడా బాగా అర్థమవుతుంది. ట్యాబ్ తెచ్చుకుంటే ఉపయోగం పడుతుంది. లేదు మనం తెచ్చుకోలేకపోయామన్నా సరే బుక్స్లో ఇమేజెస్ చూసైనా సరే మనం తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. లేదు నాకు ట్యాబ్ కొనుక్కునే అవకాశం లేదన్నప్పుడు ఏంటంటే మరీ గొడవ చేసి మరీ వెళ్ళి కొనుక్కోవాల్సినంత అవసరం లేదు. ట్యాబ్ ఏంటంటే ఇంట్లో ఉంటే తెచ్చుకుందాం, కొనుక్కోవాల్సిన అవసరం లేదు కొత్తగా. ఇంట్లో ఉంటే తెచ్చుకోండి, లేదంటే ఫస్ట్ ఇయర్ బుక్స్లో చూసేసి మొబైల్లో చూసేసి మార్కింగ్ చేసుకుని నోట్స్ రాసుకోవచ్చు. అలానే చదువుకోవచ్చు అని చదువుకోవాలనుకుంటే పెద్ద ఇబ్బంది అనేది. ఓకే, దెన్ మీరు చెప్పిన దాని ప్రకారం ల్యాప్టాప్స్ అనేది కొంచెం తీసుకొస్తే కొంచెం డీవియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్యాబ్ అయితే ఉంటే తెచ్చుకోమంటారు. ఓకే, నైస్. నిజంగా మీరు అన్నది చదువుకోవడం అనేది ఎలా అయినా చదువుకోవచ్చులే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే ఇది నాకు కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు ఇండియా నుంచి రష్యా వచ్చేవాళ్ళు ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి మళ్ళీ కొంచెం స్టైఫండ్స్ ఉంటాయా? మనకి ఇండియాలో ఉన్న ఎంబీఏ స్టూడెంట్స్ స్టైఫండ్స్ వచ్చినట్టు స్టైఫండ్స్ ఏమైనా ఉంటాయి? అండ్ స్కాలర్షిప్స్, కన్సల్టెన్సీ వాళ్ళు కూడా అంటుంటారు స్కాలర్షిప్స్ వస్తాయి అని చెప్పి. నేను కూడా చాలాసార్లు యాడ్ లో కూడా చూసిన, అడ్వర్టైజ్మెంట్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. మరి అలాంటి స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయి అంటారా స్టూడెంట్స్ కి? నమ్మచ్చా, నిజమేనా? నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట అవి. లేదండి, స్కాలర్షిప్లు
నిజంగా ఇవి స్కాలర్షిప్స్ కానీ స్టైఫండ్లు కానీ రష్యాలో అనేవి రావు. నిజంగా ఎవరు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ కానీ నిజంగా చాలా స్టూపిడ్ కాన్సెప్ట్. దాన్ని మనందరం పెంచి పోషిస్తున్నాం. నిజంగా ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే మేము స్కాలర్షిప్ అప్లై చేస్తాం, ముందు మీరు ఫీజు కట్టండి, తర్వాత స్కాలర్షిప్ వచ్చింది, మనకి పడినప్పుడు మీ మీ అబ్బాయి అకౌంట్లో పడిపోతాయి అని చెప్పేసి ముందు అడ్మిషన్ చేయించుకుంటారు. ఎంబీబీఎస్ ఒకసారి వచ్చినా సచ్చినట్టు పే చేస్తారని చెప్పేసి. నిజంగా అదొక స్టూపిడ్ కాన్సెప్ట్. నిజంగా స్కాలర్షిప్స్ అనేవి ఉండవు, నిజంగా ఉండవు. నిజంగా స్కాలర్షిప్స్ కానీ స్టైఫండ్లు కానీ ఇవన్నీ అసలు కుదరని పనులు ఇవన్నీ రష్యాలో. అండ్ ఇంకొక డౌట్ కూడా అడుగుతా ఉన్నారు, మనం ఇండియాలో 5th ఇయర్ దాకా కదా ఫీజు కట్టేది, మనం 6th ఇయర్ ఇంటర్న్షిప్ కింద కట్టాలి అండి. 6th ఇయర్ అనేది మీరు ఇండియాలో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు కాబట్టి వాళ్ళే మీకు ఎక్స్ట్రాగా స్టైఫండ్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఇండియాలో సీట్ రాకే కదా మరి ఇక్కడ దాకా మనం వచ్చింది డబ్బులు కట్టుకోవడానికి. ఇట్స్ జస్ట్ ఇది ఒక కేవలం మన ఇంటర్ కాలేజ్, మన స్కూల్ లాంటిది అనమాట. ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని సంవత్సరాలు ఫీజు కట్టుకుని వచ్చేయడమే. అంతే, వీళ్ళ అవకాశం ఇవ్వడమే ఎక్కువ. అంతేగాని 6th ఇయర్ ఫీజు నేను ఎందుకు కట్టాలి, నేను ఇంటర్న్షిప్ చేస్తాను కదా అంటే వెళ్ళయ్యా మీ ఇండియా వెళ్ళి చేసుకో అంటాడు. సో అలాంటివన్నీ ఆలోచించద్దు. మనం ఏంటంటే ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని తక్కువ ఫీజులోది ఎంత ఉంటే అంత చదువుకొని 6 years చదువుకొని అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుని ఎఫ్ఎండి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అంతే తప్పితే స్కాలర్షిప్స్ మీద, ఇంటర్న్షిప్లో ఇచ్చే స్టైఫండ్స్ మీద హోప్స్ పెట్టుకుని ఇక్కడికైతే రావు. అయితే ఇదంతా ఒక పెద్ద మిత్ అనమాట. నిజంగా నైస్ నైస్. ఇవన్నీ కూడా భ్రమలో బతుకుతున్నారు అయితే మరి ఇండియా వాళ్ళు. అండ్ నెక్స్ట్ పార్ట్ టైం జాబ్ సంగతి ఏంటండి? మన ఇండియన్స్ నుంచి ఇక్కడికి వచ్చి మరి పార్ట్ టైం అంటే డబ్బులు ఒకవేళ ఎర్న్ చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళని అడగలేనప్పుడు కానీ మరి ఇక్కడికి వచ్చి సంపాదించుకునే అవకాశం ఉంటుందంటారా? పార్ట్ టైమ్స్ అనేవి ఇక్కడ ఇల్లీగల్ అండి, చాలా ఇల్లీగల్. ఎందుకంటే మనం వస్తుంది స్టూడెంట్ వీసా మీద. స్టూడెంట్ వీసా మీద వచ్చి మనం కానీ ఎక్కడన్నా రెస్టారెంట్స్లో కానీ ఇట్లా పార్ట్ టైమ్స్లో వర్క్ చేస్తా పోలీసులు చెకింగ్ చేసినప్పుడు దొరికామంటే మాత్రం ఆ వీసా మన దగ్గర ఉండే స్టూడెంట్ వీసా, వర్క్ వీసా కాదు. దొరికామంటే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మీకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగ్వేజ్ రాదు, సెకండ్ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, థర్డ్ అలాంటి ప్రాబ్లమ్స్లో వెళ్ళినప్పుడు మనకి ఎవరు రారన్నమాట. వస్తే వాళ్ళు కూడా బుక్. సో జాగ్రత్త, పార్ట్ టైమ్స్ మీద అమ్మకాలు పెట్టుకోవద్దు. చేసుకుంటే ఒక 3rd year, 4th year, 5th year అట్లా వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ నేర్చుకొని అప్పుడు వెళ్ళి చేసుకుంటే అది కూడా సీక్రెట్గా అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు. రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడామంటే పోలీసులతో వాళ్ళు కూడా వదిలేస్తారు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు అన్నదాని ప్రకారం పార్ట్ టైం జాబ్ చేసుకునేంత అవసరం అయితే ఉండదు రష్యాలో. ఎప్పుడైతే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీకి వెళ్ళిపోయామంటే మనకి పార్ట్ టైం అంటే మీరు అన్నట్టు 5,000 3,000 అయిపోతుంది అన్నారు కదా. సో దాన్ని బేస్ చేసుకుంటే మంత్లీ ఒక 5,000 3,000 పంపడంలో పేరెంట్స్ పెద్ద ఇబ్బంది ఉండదు. సో పార్ట్ టైం అవసరం కూడా ఉండదు అక్కడ. ఓకే దిగ్విజయ్ గారు, మరి ఇంకో క్వశ్చన్, మరి మీరు స్కోర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు కదా, మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మీ యూనివర్సిటీ ఎలా ఉంది, దాంట్లో టీచింగ్ ఎలా ఉంది? అండ్ మోర్ ఓవర్ మరి తక్కువ ఫీజు కదా, మరి అంత తక్కువ ఫీజులో మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ మీకు దొరికిందంటారా? వర్త్ అంటారా యూనివర్సిటీ ఇంత ఫీజుకి? ఓకే, మా యూనివర్సిటీలో అయితే పర్లేదు, బాగానే అనిపించింది. అంటే 20 lakh అని మేము అనుకున్నప్పుడు, మేము వచ్చినప్పుడు 18 lakh, ఇప్పుడు 40,000 పెరిగింది. 20 lakh 40,000 అయింది ఫీజు 6 years. సో మేము వచ్చినప్పుడు లాస్ట్ 18 lakh ఉంది కాబట్టి, సో జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే 18 lakh అనేది చాలా తక్కువ ఫీజు ఎంబీబీఎస్కి. సో మేబీ అన్ని ఫెసిలిటీస్ ఉండవేమో అండ్ నాకు అనిపించింది, మిగతా వాళ్ళకి ఏంటి నాకే అనిపించింది అన్ని క్లాసులు సరిగ్గా ఉండవేమో, మేబీ ఎంత ఉన్నా సరే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదేమో అని నేను అనుకున్నాను. బట్ కాదు, నేను అనుకున్న ఇమాజినేషన్ కి ఇక్కడున్న రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. 18 lakh ఎంబీబీఎస్ అంత తక్కువ ఫీజు పెట్టినా సరే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగుంది యూనివర్సిటీ. చూసారంటే ఇదే మా క్రాఫ్ట్ ఏరియా, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అయితే చాలా నీట్ గా ఉంది. అండ్ చాలా సార్లు షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసి ఉంచాను నా ఛానల్లో. సో ఎలా ఉంది క్లాసులు అన్నీ కూడా అని చెప్పి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో పర్లేదు, 18 lakh బడ్జెట్ లో మనకి ఈ రేంజ్ యూనివర్సిటీ వచ్చిందంటే బెటర్. అండ్ హాస్టల్ కూడా నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు కనీసం బెడ్లు కూడా ఎవరేమో, గవర్నమెంట్ హాస్టల్ అంటే మన ఇండియా లాగా ఉంటుంది కానీ ఫ్రీ హాస్టలే, బాగుంది. హాస్టల్ ఫెసిలిటీస్ పర్లేదు, అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కానీ బెటర్. కానీ మనం చేసిన
ఫీజుకి వర్త్ అనమాట. చాలా ఎక్కువ కట్టిన ఫీజు కంటే కూడా చాలా ఎక్కువ అనమాట. మాక్సిమం మనకి ఫస్ట్ ఇయర్ లో అనాటమీ అనేది మెయిన్ సబ్జెక్ట్ గా ఉంటుంది. మొత్తం ఉన్న ఎంబీబీఎస్ 19 సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ మనకి రష్యాలో ఓన్లీ అనాటమీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది. మిగతా ఉండే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ ఆల్రెడీ కోర్స్ లో చేసి వచ్చినవి కాబట్టి దాంతో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అనాటమీ మెయిన్ సబ్జెక్ట్ ఒకటే కాబట్టి సంవత్సరంలో వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. కడేవర్ ఉంది, మాక్సిమం మన యూనివర్సిటీ నేను ఉండదు అనుకున్నాను. కడేవర్ ఉంది, ఒరిజినల్ కడేవర్ ఉంది. సో కడేవర్ మీద ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క మజిల్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒక్కొక్క బోన్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం, నర్వ్స్ ని. సో ఓకే, వాళ్ళు చూపించిన దానికి మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది హాస్టల్కి వెళ్ళాక. సో దీన్ని బేస్ చేసుకొని ఓకే, బాగానే ఉంది, పర్లేదు, గుడ్. ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు, ఎక్కడ కూడా రష్యన్ వాడట్లేదు. అంటే వస్తుంది మధ్య మధ్యలో, కాకపోతే ఏంటంటే పర్లేదు. ఆ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటేనే మనకి బెటర్ ఈ మాత్రం ఫీజులు. నెక్స్ట్ మీ సజెషన్ ఏమి ఇస్తారు? నెక్స్ట్ వచ్చే మీ బ్యాచెస్ మరి మీ సజెషన్ ఏముంటది? నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ అసలు రావాలా వద్దా అంటే. సో మనం చూస్తున్నట్టయితే ఫిలిప్పైన్స్ ఆల్రెడీ పోయింది. ఇది చాలా మందికి తెలియలేదు ఇంకా. ఫిలిప్పైన్స్ డిగ్రీ అనేది ఎఫ్ఎంజీ రాయడానికి వ్యాలిడ్ కాదు. సో అది కొంచెం చూసుకుంటే బెటర్. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంకా దాన్ని కన్సల్టేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పైన్స్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ జార్జియా కూడా రీసెంట్ గా పోయింది. అది దాని లైసెన్స్, అంటే దాని లైసెన్స్ ఏదైతే ఇస్తారో అది ఎఫ్ఎంజీ రాయడానికి పనికిరాదు. సో రష్యా అనేది మనకు కూడా ఏంటంటే ఎప్పుడు మనకి ఎన్ఎంసీ రూల్స్ చేంజ్ చేస్తున్నా కానీ రష్యా కూడా దానికి అనుగుణంగా, దానికి అకార్డింగ్ గా ఇది కూడా దాన్ని చేంజ్ చేస్తుంది. ఓకే అని చెప్పి. సో ఇంత మంచి కనెక్షన్, కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రష్యాని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అండ్ మోర్ ఓవర్ ఈ వార్ అనే ఒక మిస్కన్సెప్షన్ తీసేసుకుంటే బెటర్. వార్ అయిపోయింది, అసలు వార్ ఉన్నా సరే మనకి దీనికి సంబంధం లేదు. సో మాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్. చాలా మంది ఏంటంటే వారు ఓకే ఫైన్, మీకు భయం ఉండొచ్చు, కానీ వార్ ఉంటే మేము ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా. ఫస్ట్ ఇయర్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికంటే అక్కడ వెళ్ళకూడదు. రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కార్స్ అనేవి చాలా వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తుంటాయి ఇక్కడ. ఎప్పుడైనా సరే రోడ్ మీద నడిచేటప్పుడు ఈ ఫోన్లు గట్రా యూజ్ చేయకుండా ఉంటే మంచిది. జాగ్రత్తగా జీబ్రా క్రాసింగ్ ఉన్న దగ్గర క్రాస్ చేయాలి. జీబ్రా క్రాసింగ్ లేదు, కార్ ఎక్కడో ఉంది, నేను ఏదో పరిగెడతాను అంటే వద్దు. ఇక్కడ కానీ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా అయినాయి అంటే మొత్తం సీదా తీసుకెళ్లి హాస్పిటల్లో వేస్తారు. ఈజీగా 1,50,000 నుంచి 2 లక్షల దాకా అయిపోతాయి హాస్పిటల్. అండ్ అదొక ఇబ్బంది. ఇంకొక ఇబ్బంది ఏంటంటే మీకు ఫుడ్ తీసుకురావడానికి ఏమి ఉండదు. హాస్పిటల్స్ లో పెట్టే ఫుడ్ ఓన్లీ బీఫ్, పోర్క్ మీకు సర్వ్ చేస్తారు. మీరు వెజిటేరియన్స్ అయితే మాత్రం మీకు రోజు ఎవరు తెస్తారు చెప్పండి? మీకు డైలీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, డైలీ హాస్టల్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మీకు వచ్చి ఇస్తారు హాస్పిటల్కి. వాళ్ళకే క్లాసులు ఉంటాయి కదా. ఇది ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అలవాటు చేసుకొని కలిసి. ఇంతే కదా, ఇంకేముంటాయి. నేను నా ఎవరికైనా తర్వాత వచ్చే బ్యాచెస్ నా సజెషన్ ఏంటంటే, మరి అకార్డింగ్ టు మై ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్, సో మీరు కూడా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ప్రమోట్ అవుతున్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోకపోతే మంచిది. ఎందుకంటే దాంట్లో నిజంగా విషయం ఉంటే దాన్ని ఎవరు ప్రమోట్ చేయాల్సినంత అవసరం లేదు, నార్మల్గానే స్టూడెంట్స్ వస్తారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా రీసెంట్ గా చూసాం మనం బష్కిరి యూనివర్సిటీ ఏమైందో. సో అలా అదొకటి మనకి ఎగ్జాంపుల్ అనమాట మనం చూసుకోవాల్సిన. ఫీజు తగ్గించేసాం లాస్ట్ ఇయర్ మీద. ఫీజు ఎప్పుడైనా సరే రష్యాలో పెరుగుతూ ఉంటుంది ఒక యూనివర్సిటీకి. సో ఫీజు తగ్గించేసాం, ప్రమోషన్ ఎక్కువగా జరగటం, మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యూనివర్సిటీ గురించి హైప్ గా చెప్పడం, ఇలాంటివి చెప్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే మేబీ అంత ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు బల్క్ గా అడ్మిషన్స్ అవుతుంటాయి. మరి అన్ని అడ్మిషన్స్ అవుతున్నప్పుడు చూసుకోవాలన్నమాట. రేపు ఒకవేళ క్రౌడ్ ఎక్కువైపోయి ఎక్స్పెల్ చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకో, రిస్క్ లైఫ్ అనేది. సో దీన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ప్రమోషన్, ఎక్కువగా హైప్ వస్తున్న యూనివర్సిటీని అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఓకేనా? బేస్డ్ ఆన్ మీరు జస్ట్ యూనివర్సిటీ ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ కన్సల్టెన్సీ ఇచ్చిన స్టూడెంట్స్ కాదు, అక్కడ తెలుసుకొని ఆ స్టూడెంట్స్ మెంబర్స్ ఎవరైనా పట్టుకొని వాళ్ళని ఒకసారి అడగండి, ఎలా ఉంది, ఏం జరుగుతుంది యూనివర్సిటీ, ఇంత ప్రమోట్ ఎందుకు చేస్తుంది. ఇలా ఆలోచించిన తప్పితే ఏ కన్సల్టెంట్ అడిగినా అదే యూనివర్సిటీ చెప్తున్నాడు, మేబీ ఇది బెటర్ ఏమో చూసుకోవాలన్నమాట. బష్కిరి యూనివర్సిటీ చూసిన రీసెంట్ గా చాలా మంది ఒకేసారి ఎక్స్పెల్ చేసి పడేసేసారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో రాకూడదు అన్నమాట మనం. అలా ఫస్ట్ ఇయర్ అయితే బాగానే గడిచింది.
వీడు మా ఫ్రెండ్. అరే బయట వీడు మా ఫ్రెండ్ విశాల్. మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి అంట. మహారాష్ట్ర సంగ్లీ సంగ్లీ ఏమో మరి మనకి తెలియదు. ఉన్నాడు అంత సబ్పాస్ సబ్జెక్ట్ సర్పాస్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయి సెకండ్ ఇయర్ అయితే ఎంటర్ అయిపోయాం. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అన్నీ అయిపోయాను. సెకండ్ ఇయర్ ఎంటర్ అయిపోయాం. మరి చూడాలి ఇక్కడి నుంచి లైఫ్ ఎలా తీసుకెళ్తాం. చదువుకుంటే మా యూనివర్సిటీలో మాత్రం హెచ్పిఎల్ లాంటివి అయితే ఏమీ లేవు. మరి చూసుకోండి అలాగే. क्या मुझे क्लास है क्या क्लास नहीं है ऐसा है खाना खाया काम कर लिया तुमने खाया खा के आया था అదే సంగతి మొత్తానికి అది అలా గడిచిపోయింది మా ఫస్ట్ ఇయర్ మొత్తం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొంచెం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే మాత్రం కొంచెం మీ ఐపీసీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్యా గురించి ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి కాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా స్టార్ట్ చేసేద్దాం. బాయ్ బోలో బాయ్ बाय बाय సబ్స్క్రైబ్ కరో బోల్ सब्सक्राइब करो సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ దిగ్విజయ్ గారు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరి ఇండియాలో ఉన్న చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్న బైపీసీ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది. మీ టైం ఇంత మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్, ఇది చూసారు కదా. మరి ఇది రష్యా వచ్చే వాళ్ళు కూడా ఈ స్టైఫండ్స్ ఇలాంటివి పార్ట్ టైమ్స్ వీటి మీద హోప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కొంచెం చెక్ చేసుకుంటే బెటర్. యూనివర్సిటీ సెలక్షన్ లో కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్ చేసుకోవడంలో కానీ ఒక్కొక్క ప్లేస్ కి డిఫరెంట్ గా ఉంటదంట. మరి దాన్ని బేస్ చేసుకుని రండి. ఇక్కడ పార్ట్ టైమ్స్ కూడా దొరకవు. ఒకవేళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి ఎక్కువ ఉన్న ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మరి పార్ట్ టైమ్స్ దొరకకుండా మరి అంత పే చేసుకోవడం ఇబ్బంది అయిపోద్ది. సో యూనివర్సిటీ సెలక్షన్ కూడా దిగ్విజయ్ చెప్పినట్టు జస్ట్ బడ్జెట్ ని బేస్ చేసుకొని చూసుకోండి అంతే. ఎవరో మీ ఫ్రెండ్స్ ఉన్నారనో మీ రిలేటివ్స్ ఉన్నారనో వెళ్ళకపోకుండా ఆ యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే ఒకసారి కన్సల్టెన్సీ వాళ్ళ మాటలు కాకుండా అక్కడ చదువుతున్న వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీకు కొంచెం బెటర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 6 years లైఫ్ ఇది, జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మరి సరే అయితే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సరే అయితే మరి ఉంటాను. బాయ్.